2 minutes కొంచెం వాటర్ తాగేసి కంటెంట్ చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హాయ్ గైస్, అందరికీ నా పేరు శివ. మీ అందరికీ తెలిసిందే. నా ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫాలోవర్స్ నాకు పెరిగారు. నా జిమ్ పెట్టిన తర్వాత అనేక మంది నాకు సపోర్ట్ కూడా చేశారు. చాలామంది నా జిమ్స్లో ఏమన్నారంటే, అన్న నువ్వు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయి, మన కంటెంట్ వెళ్తుంది, బాగుంటుంది అని చెప్పి చాలా మోటివేట్ చేశారు. వాళ్ళైతే థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా వస్తుంది అనుకుంటున్నారేమో, నిజంగానే ఆమె వస్తుంది. కామెడీ అయితే చేయట్లేదు. ఈరోజు ఫస్ట్ డే నా కంటెంట్ రిలీజ్ చేస్తున్నాను సాయంత్రం 7 o'clockకి. ఒకసారి మీరే చూడండి. నా డే ఇలా అవుతుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయను. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఎలా బాధపడ్డాను, ఎందుకంటే అది మీకు కూడా తెలుస్తుంది. ఈరోజు నాకు జరిగిన దరిద్రం ఎలా ఉందంటే, ఎవరైనా సరే స్టార్టప్ చేయగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలా అంటే సమ్టైమ్స్ ఏం చెప్తాను, సజెషన్ ఇచ్చారు. ఫస్ట్ టైం నా రిలీజ్ చేద్దామంటే రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అసలు కంటెంట్ అనేది. ఈ రోజు నేను స్టార్ట్ చేశాను ఫస్ట్ డే కాబట్టి. ఈరోజు నాకు ఫేవరెట్ డే అనమాట. మంగళవారం అనేసరికి ఆంజనేయ స్వామి సరికి చాలా ఫేవరెట్. ఒక్కటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను మంచి మంచి కంటెంట్ ఇస్తాను. కంటెంట్ కన్నా, కామెడీ వీడియోస్ కన్నా నేను నా లైఫ్లో జరిగిన స్టోరీ మొత్తం మీకు చెప్తాను. అది కాకుండా నా లైఫ్లో స్టోరీ మీకు ఎందుకు అనుకుంటారు కదా, వేస్ట్ ఈడెవరు అనుకుంటారు కదా, అది ఏం కాదు. నా లైఫ్లో జరిగిన స్టోరీలో 50% కూడా మీకు ఎవ్వరికి యూజ్ లేదు. బట్ ఒకటే మాత్రం చెప్తాను, ఈ స్టేజ్కి నేను ఎలా వచ్చానో మీ అందరికీ చెప్తాను. నాకు ఎవరు సపోర్ట్ చేశారో చెప్తాను. నెక్స్ట్ వన్, మీ అందరూ కూడా ఫిట్నెస్గా ఉండేలాగా నా వీడియో ఛానల్లో పెడతాను. ఈరోజు మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్స్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. గర్ల్స్ బాయ్స్ మీరు నాకు పెట్టడమే కావాలి. ఎందుకంటే నన్ను తిట్టే వాళ్ళ వల్లే నేను జిమ్ పై పెట్టాను. మీ అందరూ నన్ను తిడితేనే నేను కంటెంట్ క్రియేట్ చేయగలను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వాచ్ ద వీడియో ప్లీజ్ 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 ప్లీజ్. ఒక్కసారి వీడియో చూస్తాను. థ్యాంక్ యూ. టైం చూస్తే 1:30 అయ్యింది. మనం ఎంచో వాటర్ క్యాన్స్ అయిపోయాయి. మనకి కాల్ చేశారు. మన బ్యాడ్లకి ఏంటంటే 6 months అయింది కరెక్ట్గా. 6 monthsలో వచ్చేసరికి వాటర్ ప్యూరిఫై కూడా పోయింది. జస్ట్ కంపెనీ వాళ్ళు ఎందుకు అలా ప్రొవైడ్ చేస్తారో తెలియదు. మంచి అమ్మచ్చు కదా, డబ్బులు కూడా తీసుకుంటున్నారు. చాలా బ్యాడ్ అనిపిస్తుంది. ఏం చేస్తాం, జిమ్ ఓపెన్ చేసి 6 months అయింది. వాటర్ క్యాన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మన పరిస్థితి. వాటర్ అయితే రావటం లేదు. చూద్దాం, బయటికి వెళ్ళి తెద్దాం. మీరు ఒక్కరోజు అడ్జస్ట్ అవుతారు మన జిమ్లో, నో ప్రాబ్లం. ఇదైతే వరస్ట్ ఆఫ్ ద వరస్ట్ మిషన్. చాలా బాగాలేదు. 6 months కూడా కాలేదు. బట్ మన తప్పు కూడా ఉందండి. ఇది కమర్షియల్ పనిచేయదట. 1 గంట అవుతున్నా, 1 గంటన్నర అవుతున్నా జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారు. వెరీ టూ మచ్ బ్రో. ఇంత మజిల్ రావాలంటే ఏం చేయాలి బ్రో? కానీ బ్రో అయితే ఫన్నీగా మాట్లాడాడు. అది నేను పెట్టకూడదు అనుకుంటున్నాను. అదొక్కటి మాత్రం మ్యూట్ చేశాను బ్రో. ఇది నా వాయిసే. డెఫినెట్లీ మీకు ఇదైతే నచ్చుతుంది. ఎందుకంటే బ్రో చాలా కామెడీగా చెప్పాడు. బట్ ఏమనుకోవద్దు, అది మాత్రం రిలీజ్ చేయండి. థ్యాంక్ యూ. మన రథం అయితే ఎండ్లో మెరిసిపోతూ ఉంది. ఇప్పుడు మన రథం మీద కూర్చోగానే ఏమవుతుందో తెలుసు కదా, అందరికీ కాల్తూ ఉంటుంది. స్టార్టప్ కూడా చేస్తాం మనం, డ్రైవ్ చేస్తూ వెళ్తూనే ఉన్నాం వాటర్ క్యాన్స్ గురించి. పొరపాటుని కానీ అక్కడ క్యాన్స్ కానీ కట్టేసి ఉంటే ఏటి బ్రో మన పరిస్థితి. అబ్బా, ఇంత కష్టపడి ఎండ్లో వస్తే వాటర్ ప్యూరిఫైయర్ షాప్ క్లోజ్ చేసి ఉంది. ఈ షాప్ మనకు కూడా తెలియదు. వాటర్ ప్యూరిఫైయర్ షాప్ కోసం అడుగుతుంటే అందరూ ఏమంటారంటే, ఏదో లాస్ట్ అడిగినట్టు ఫీల్ అయిపోతారంటే, తెలియదు బాబు అనొచ్చు కదా, అలాగ ఉంటుంది చూడు, మాకు తెలియదు అంటారు. ఈ వైన్ షాప్ మాత్రం జనాలు, ఎండ ఉండదు, వాన ఉండదు, ఫిట్నెస్ ఉండదు, వీళ్ళ పని బాగుంది. ఇప్పుడు ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళాలో ఏంటో అస్సలు అర్థం కాదు. ఫస్ట్ డే నా కంటెంట్ ఎలా ఉంటుందో నేనేదో ఎక్స్పెక్ట్ చేయలేదు. చూద్దాం. ఓకే, 1 వాటర్ ప్యూరిఫైయర్ షాప్, టౌన్ బ్యాటరీ ఇక్కడ ఉంది. ఇది నా పరిస్థితి. వాటర్ ఇలా వచ్చిందనమాట లాస్ట్కి. ఈ రోజంతటికి ఇలా గడిచింది. ఇలాంటి డే ఎవరికి రాకూడదు. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నా గర్ల్ ఫ్రెండ్ ఇల్లు కూడా ఇక్కడే. ఏం చేస్తాం, బై మిస్టేక్. సో తను చూడకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఈ వాటర్ క్యాన్స్ మోసుకొని నేనే జిమ్ ఓనర్ అయ్యి ఉంటే వదిలేసి వెళ్ళిపోతేమో అని భయం వేస్తుంది. మీరు కూడా కొంచెం కామెంట్ చేయండి బ్రో. జిమ్ ఓనర్ అయినా ఏం చేస్తాం, ఏం పర్లేదు. ఈ ఎండకి భయపడి జస్ట్ ఒక చిన్న చీట్ కూడా చేస్తాం. ఏం చేస్తాం, ఐస్ క్రీమ్ కూడా షాప్ చేస్తాం. అంటే మామూలుగా లేదు. ఫైనలీ జిమ్కి అయితే వచ్చేసాం మనం. వాటర్ అది పట్టుకొని వెళ్ళాలి కాబట్టి అనుభవించు రాజా. వాటర్ క్యాన్ కూడా చేయడం మోయడం అనేది కూడా హార్టే. ఎందుకంటే వాళ్ళకి నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి. వాటర్ క్యాన్స్ మోసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో డెడికేషన్. 2 floors. ఇంత ఫిట్నెస్లో ఉండి కూడా నేను 2 floors ఎక్కలేకపోతున్నాను వాటర్ క్యాన్ బట్టి. ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇంకా మెట్లు ఉన్నాయి బాబోయ్. ఎప్పటికీ కూడా కష్టం రాకపోతే అర్జెంటుగా సాయంత్రం కల్లా వాటర్ ప్యూరిఫై ఏం చెప్పొద్దు మాత్రం సచ్చాము మనం.